టీసీఎస్ ఉదంతంలో బయటపడింది ఏంటంటే 2022 నుంచి ఆ అమ్మాయిలు అన్ని ప్లాట్ఫారాలకు కంప్లైంట్ పెట్టారు. కానీ తీసుకోకపోగా ముస్లిం కుర్రోళ్ళతో మీకెందుకబ్బా! అనవసరంగా ఆళ్ళైతే అందరూ యునైట్ అవుతారు. మీరు బద్నాం అయిపోతారు అని చెప్పి కంట్రోల్ చేసుకొచ్చారు. చివరికి గవర్నమెంట్ మారింది గాబట్టి, ఈ గవర్నమెంట్ వచ్చింది గాబట్టి చేశారు. లేకపోతే అది పరిష్కారం అయ్యేదే గాదు. స్వయంగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా కాస్త హిందుత్వ భావజాలం ఉండటం, జరిగే పరిణామాల మీద అవగాహన ఉండటంతో మళ్ళీ వేగ్గా కాకుండా ఒక నిఘా పెట్టడమే కాకుండా డెకాయిలుగా పోలీసుల్ని అందులో చేర్చి చేయడం వల్ల బయటపడింది. లేకపోతే అయ్యేది కాదు కదా! ఇప్పుడు తాజాగా ఆ అమ్మాయిలు బయటపడటం, ఇప్పుడు ఆ నిందితులు అరెస్ట్ అవ్వడం, జైలుకెళ్ళటంతో ధైర్యం వచ్చింది. ఇట్లాంటి బాధితురాళ్ళు వివిధ సంస్థల్లో బయటకొస్తున్నారు. తాజాగా నా బనానా చూడు అంటే అదొక పచ్చి బూతు పదం. నా అరటిపండు చూడు అనే పదాన్ని ఒక మగాడు మిగతా అమ్మాయిలతో మాట్లాడడం అన్నటువంటిది. అష్రఫ్ సిద్దికి అనేటటువంటి వాడు ముంబైలో టెలికాలింగ్ సెంటర్‌లో పనిచేస్తూ ఉన్నాడు. వీడు తన ఆఫీస్‌లోని అమ్మాయిలు, హిందూ అమ్మాయిలు 19-28 ఏళ్ల అమ్మాయిల పట్ల తీవ్ర అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. వాళ్ళ ఫోటోలు తీస్తాడు. వాళ్ళకి పోర్న్ వీడియోలు పంపిస్తుంటాడు. వాళ్ళేదైనా కంప్లెయింట్ చేస్తే గనక ఆ పై వాళ్ళు పట్టించుకునేవాళ్ళు గాదు. ఇప్పుడు అమ్మాయిలు ముందుకొచ్చారు. వాడికి సంబంధించినటువంటి ఆ చాట్లు చూస్తే, అంటే వాడు పంపించేటటువంటిది చూస్తే ఎంత అసహ్యంగా ఉందంటే, "నువ్వు క్యూట్‌గా ఉన్నావు. నీతో ఫ్రెండ్‌షిప్ చేయాలనుకుంటున్నాను. లాడ్జికెళ్దాం రా. సెక్స్ చేద్దాం రా. లేదా ఓరల్ సెక్స్ చేద్దాం రా." ఇలాంటిది. అట్లాగే వాడికి సంబంధించినటువంటి మగవాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు ఏవైతే రహస్యాలుంటాయో అయ్యి ఫోటోలు పెట్టి, సీ మై బనానా లాంటి పోస్టులు వాడు వీడియోలు పెట్టాడు, ఫోటోలు పెట్టాడంటే వాడు ఎంత దరిద్రుడో తెలుసుకోవచ్చు. ఒక్క ముస్లిం అమ్మాయి జోలికి పోలేదాడు. అందరూ హిందూ అమ్మాయిలే. అదే సంస్థలో ముస్లిం అమ్మాయిలు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ జోలికి పోలా. ఓన్లీ వీళ్ళ వైపునే వీళ్ళనే వెంటాడాడు. ఇప్పుడు ఆ కేసు కూడా విచారిస్తున్నారు. ఇప్పుడు మా వైపున మీరు రావాలి అని చెప్తున్నటువంటి ఇష్యూస్ కూడా అందులో ఉన్నాయన్నమాట.